కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా? అమ్మాలా లేదా? అమ్మాలా లేదా? మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష, ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి. కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా? అమ్మాలా లేదా? అమ్మాలా లేదా? మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష, ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి. కొద్ది రోజులు కంటిన్యూ జరిగింది అధ్యక్ష. అది కూడా చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. గవర్నమెంట్ పోయేసరికి విపరీతం డబ్బులు కంపెనీలకు ఇచ్చి చాలా స్టాక్స్ అన్ని తెచ్చి పెట్టేశారు అధ్యక్ష. ఇక్కడ ఆ స్టాక్స్ ఏం చేయాలి అధ్యక్ష? స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా? అమ్మాలా లేదా? అమ్మాలా లేదా? మొత్తం అధ్యక్ష సొంత డిస్టిలరీ నుంచి రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? అవి కంప్లీట్ అయిన వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రతిపక్ష సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అక్కడక్కడ పత్రికల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, చాలా మంది మా దృష్టికి తెస్తున్నారు ఇలా జరుగుతుందని. మీలా పేపర్లు వస్తే పక్కన పడేయడం లేదు. చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష, ఇమీడియట్ గా పలానా జిల్లా పలానా మండలంలో ఇలాగ పేపర్లో వచ్చింది, రైటో రాంగో చూడండి, తప్పుంటే కేసులు పెట్టండి. అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానం ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పరిపక్వంగా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో?
సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? కొన్ని ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబిసిడి బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అమలు ఏం తేడా లేదు. సబ్సిడీ ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి వేస్తున్నాం ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు ఏకంగా మా హక్కే లేదంట. ఇది కొత్త ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్షులు తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పుడు మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ బాపూజీ తాలూకా స్ఫూర్తితో. దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చింది కాదు మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. మా విజయనగరం జిల్లాలో ఒక ఊరికి చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊరికి చెప్తాను. ఒక్క ఊరు చెప్తాను. సత్తిపాడు అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సత్తిపాడు విలేజ్ లో మన బెల్ట్ షాప్ మన షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9 పైన. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్. తమకు దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఏంటి? ఎగ్జాంపుల్ కాదు. 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో ఆ 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేస్తారని మాట్లాడమండి సార్. నేను మళ్ళీ మాట్లాడు మా జిల్లా మంత్రి గారు నేను మాట్లాడినాను. అయిపోలేదు. వారు మాట్లాడుతానని లేచి కూర్చున్నాను. అవకాశం ఇస్తే లేకపోతే నేను మాట్లాడుతాను. నా అయిపోయిన తర్వాత మాట్లాడి నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూడండి జరుగుతున్న పరిణామ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను. జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను. మీరు అడిగారు కాబట్టి ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడండి. నేను కూర్చుంటాను, పర్వాలేదు. మంత్రి గారికి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్తారు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానం ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు. ABCDF ఏవో పేర్లు మీరు చెప్పి ఏ పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? కొన్ని ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అమలు ఏం తేడా లేదు. సబ్సిడీ ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి వేస్తున్నాం ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు ఏకంగా మా హక్కే లేదంట.